హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? సో నేను పెట్టాను కదా సూట్ కేస్ వీడియో. ఇట్స్ ఓకే గెటప్. షించు అప్పుడే స్టార్ట్ చేసింది. సో మేము ఎక్కడికి వెళ్ళలేదు. సూట్ కేస్ ప్యాక్ చేసి ఇక్కడ ఇంటికి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉన్న హోటల్కి వచ్చి చెక్కిన. హోటల్కి వచ్చామంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. బికాస్ ఇంట్లో షించుకి ఇట్స్ ఓకే. దెబ్బ తగిలిందా? షించుకి మేడం పడ్డది. అలా చేయకూడదు. అయితే హోటల్కి వచ్చాం, ఎందుకంటే మేము ఉంటున్న ఇంటిలో వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. అవి 2-3 days లో రెక్టిఫై చేస్తారు. ఆ రెక్టిఫై చేసేంత వరకు ఇక్కడికి వచ్చాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా హడావిడి అయిపోయింది. సో యాక్చువల్లీ వచ్చి చెక్ ఇన్ అయితే చేసేసాము. ఇప్పుడు హోటల్లో అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం. బెనర్జీ గారు అయితే రోజంతా బయటే ఉన్నారు తిరుగుతూ. ఆయన కొంచెం పనిలో ఉన్నారనమాట. అంటే ఏదో ఈ హౌస్ విషయంలో, ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ ఈ విషయంలో కొంచెం బిజీగా ఉన్నారు. నేను షించు ఆఫ్టర్నూన్ దాన్ని ఇక్కడ తినేసి పడుకోబెట్టి మేము ఇద్దరు వెళ్ళాం ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ చూసి క్యాప్టెన్ బేకర్కి వెళ్ళి స్నాక్స్ తినేసి వచ్చి ఇంక వాళ్ళంతా రిలాక్స్ అవుతాం. నైట్కి డిన్నర్ ఏం చేయాలని ఆలోచిస్తున్న. హోటల్లో వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా, అది కూడా అదే ఫ్రైడ్ రైస్ అదే బిర్యానీ ఎంతకన్నా తింటామని చెప్పి ఏదైనా లైట్గా ఇక్కడ గ్రామం పక్కనే ఉంది. ఇప్పుడు గ్రామంలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం. ఓకే గైస్, సో మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. బికాస్ ఎంత హెక్టిక్గా ఉందంటే రోజు అసలు వాటర్ అనేది రాకపోతే యునో వి గో క్రేజీ, వి గో బాంకర్స్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అది సొల్యూషన్ వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే అగైన్ వీ హ్యావ్ టు షిఫ్ట్ టు అనదర్ హౌస్. బికాస్ మేము ఉండేది 3rd floor లో. వాటర్ రాకపోతే జస్ట్ ఇమాజిన్ చేయండి పరిస్థితి. అక్కడ దగ్గరలో మనకి ఏ ఫెసిలిటీ కూడా లేదు. లాస్ట్ టైం మా ఇంటి ఆపోజిట్ గేమ్స్ వద్దు మమ్మా. సో లాస్ట్ టైం అలాగే ప్రాబ్లం అయింది. మా ఎదురుగా ఉన్న ఒక స్మాల్ ఇండివిజువల్ ఇంటికి కొలాయి నీళ్ళు రాలేదు. యూజువల్లీ జీవీఎంసీ కొలాయి నీళ్ళు రాకపోయేసరికి 5 days రాలేదంట. మా దగ్గర నుంచే వాళ్ళు వాటర్ తీసుకున్నారు. సో ఈ లెక్కను చూస్తే మేము ఇచ్చిన వాళ్ళే తప్ప మాకెవరు వాటర్ ఇచ్చిన వాళ్ళు లేరు. సో రేపటితో మనకి ఏంటి అవుతుందో తెలుస్తుంది. సో దెన్ చూడాలి ఏమవుతుంది. ఓకే, ఫైనలీ బెనర్జీ గారు వచ్చేసారు. సో మేము ఇప్పుడు డిన్నర్ తినడానికి వెళ్తున్నాం. చూద్దాం ఏమున్నాయో అవైలబుల్గా, మేము ఏం తింటామో చూపిస్తాం. I think